రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లికి జైపూర్ వివాహ వేదికగా మారడంతో ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది హీరోలు హీరోయిన్లంతా జైపూర్ బాట పట్టారు. రాజమౌళితో సన్నిహితంగా ఉండే అనేక మంది సందడి చేస్తున్న ఈ పెళ్లి వేడుకల్లో కనిపించని ఇద్దరు స్టార్ హీరోలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారారు. ఫిలిం ఇండస్ట్రీలో ఈ వార్తలు హడావిడి చేస్తున్న నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకకు సంబంధించి మహేష్ బన్నిలకు సాధారణ ఆహ్వానం అందింది, కానీ రాజమౌళి నుండి వ్యక్తిగత ఇన్విటేషన్ అందలేదని తెలుస్తుంది. వాస్తవానికి మహేష్ తన భార్య పిల్లలతో దుబాయ్ లో హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నా ఈ వేడుకకు మహేష్ రావాలి అనుకుంటే ఈ హాలిడే ట్రిప్ ఏమి అడ్డు కాదని అంటున్నారు. ఇక అదే విధంగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించి రాజమౌళి నుండి వ్యక్తిగత ఆహ్వానం చిరంజీవి అల్లు అరవింద్ కు వచ్చినా అల్లు అర్జున్ కి వ్యక్తిగత ఆహ్వానం రాలేదని అంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం అల్లు అర్జున్ విదేశాల్లో లేడు. అంతేకాదు ప్రస్తుతం బన్నీకి షూటింగ్ ల హడావిడి కూడా లేదు. అందువల్ల రావాలి అనుకుంటే బన్నీ ఈ పాటికే ఈ పెళ్లి వేడుకకు చేరుకొని ఉండేవాడన్న కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ వార్తలను రాజమౌళి సన్నిహితులు ఖండిస్తున్నారు. రాజమౌళి తనతో చాలా సన్నిహితంగా ఉండే హీరోలను మాత్రమే ఈ పెళ్లి వేడుకకు పిలిచాడని, జనవరి 5వ తేదీన జరగబోతున్న కార్తికేయ మ్యారేజ్ రిసెప్షన్ కు మహేష్ బన్నీలు ఖచ్చితంగా వస్తారని క్లారిటీ ఇస్తున్నారు. తెలివిగా వ్యవహరిస్తూ వివాదాలకు దూరంగా ఉండే రాజమౌళి తన కొడుకు పెళ్లి విషయంలో ఎవరిని నొప్పించే విధంగా వ్యవహరించడని రాజమౌళి సన్నిహితుల అభిప్రాయం.